Yes, welcome to Venki's Academy. Here is a flash news to all of you from our the channel of Andhra Pradesh. Mr. Jagan Mohan Reddy ఈరోజు ఉన్నత అధికారులతో సమావేశమయ్యి సిఎస్ అంటే మిస్టర్ ఆదిత్యనాథ్ దాస్ ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్లో ఏపీ జాబ్ క్యాలెండర్ సంబంధించి ఆల్రెడీ మనకి జనవరి 5th ఇవ్వాల్సిన ఆ ఏపీ క్యాలెండర్ కాస్త మనకి ఉగాది రోజు అనౌన్స్ చేస్తారని చెప్పారు. సో పొలిటికల్ ఇష్యూస్ వల్ల నెక్స్ట్ మళ్ళీ మనకి ఈ పాండమిక్ రావడం వల్ల మనకి May 31st రిలీజ్ చేస్తారని చెప్పారు. అందులో భాగంగా ఇప్పుడు మనకి దాదాపు నెలకు రావచ్చింది. ఇంకా దీన్ని పోస్ట్ పోన్ చేయకూడదు ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నత అధికారులందరినీ పిలిచి ఈరోజు సమావేశమై ఏ డిపార్ట్మెంట్స్ నుంచి అంటే ఏ కేటగిరీస్ని పోస్టులు డివైడ్ చేసి ఏ డిపార్ట్మెంట్స్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. దాదాపు మన ఏపీలో ఒక 47 నుంచి 48 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ కేటగిరీస్ని డివైడ్ చేసి దాదాపు ఇది ఆఫ్టర్నూన్ న్యూస్, ఈవినింగ్ న్యూస్ ఇంకా మనకి అప్డేట్ కాలేదు. ఈవినింగ్ న్యూస్ వచ్చిన తర్వాత అప్డేట్ చేస్తాం అనుకున్నాము ఛానల్. సో కానీ ఇంకా ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు. సో లేట్ నైట్ వాళ్ళకి వచ్చేటట్టుగా ఉంది డిపార్ట్మెంట్స్. బట్ యుద్ధ ప్రాతిపదికన పైన జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఫస్ట్ అంటే మనకి ఇప్పుడు కరోనా పాండమిక్ వల్ల ఇండియన్స్ ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కొద్దిగా లేట్ అవ్వడం జరిగింది. బట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి దానిపైన సీరియస్ అయ్యారు. సో సిఎస్కి ఈరోజు ఆదేశాలు ఇచ్చారు. ఆదిత్యనాథ్ దాస్కి ఎట్లయినా సరే మనకి 1-2 రోజుల్లో మొత్తం టోటల్ వేకెన్సీస్ ప్లస్ కేటగిరీస్ డివైడ్ చేయాలనే ఉద్దేశంతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి అనే ఒక సంకల్పంతో, దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనౌన్స్ చేశారు. సో మనకి ఈరోజు కొన్ని ఛానల్స్ కూడా కన్ఫామ్గా న్యూస్ వచ్చాయి. కాబట్టి మై హావ్ రిక్వెస్ట్ ఆల్ ద ఆస్పిరెంట్స్. ఈరోజు నేను ఎందుకు ఈ వీడియో ఇస్తున్నానంటే ఐఎమ్ గెటింగ్ సో మెనీ కాల్స్ ఫ్రమ్ ద ఆస్పిరెంట్స్. దే ఆర్ ఇన్ సచ్ డెస్పిరేషన్స్, డివియేషన్స్, డిప్రెషన్స్, నిరాశ నిస్పృహలతో ఉన్నారు. కొంతమంది మెసేజెస్ హెవీగా పెడుతున్నారు. సో ఇంకా లాస్ట్ ఇయర్ రాలేదు, ఈ ఇయర్ కూడా రాదండి, కరోనా వచ్చింది కదా, ఇంకా నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే అని మాకు ఏజ్ అయిపోతుందని చెప్పి కొద్దిమంది. సో నేను చెప్తూనే ఉన్నాను. సో కాబట్టి మీరు అలాంటివి ఏమి డోంట్ గెట్ ఇన్ సచ్ ఎ ప్యానిక్. ప్లీజ్ పుట్ యువర్ ఎఫర్ట్స్ ఆన్ ద ఎడ్యుకేషన్. సో కాంపిటేటివ్ ఎడ్యుకేషన్ పైన మీరు కాస్త కాన్సన్ట్రేషన్ చేయండి. ఎగ్జామ్స్ అప్డేట్ వర్షన్లో ప్రిపేర్ అవ్వండి. మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ఈసారి గ్రామ సచివాలయం కూడా పోస్టులు 6,000 పోస్టులు అంటున్నారు. అది ఏపీపీఎస్సీకి ఇస్తానని చెప్పేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఈసారి గ్రూప్ 2కి ప్రిలిమ్స్ మెయిన్స్ లేదు, ఒకే ఎగ్జామ్ ఉంటుందని కూడా అనౌన్స్ చేశారు. సో కాబట్టి అలాగే మనకి డిఎస్సిలో ఎన్ని పడతాయి, అలాగే గ్రూప్ 2కి ఎన్ని పడతాయి, గ్రూప్ 1కి ఎన్ని పడతాయి, గ్రూప్ 4కి ఎన్ని పడతాయి. ఆఫ్కోర్స్ గ్రూప్ 3 అనేది మనకి ఏపీపీఎస్సీ ఈసారి పెద్దగా దాని మీద ఫోకస్ చేయకపోవచ్చు. ఎందుకంటే గ్రూప్ 3 అనేది దాదాపు గ్రూప్ 3 పోస్టులు అనేది సచివాలయం కింద కన్వర్ట్ చేయడం జరిగింది. కాబట్టి గ్రూప్ 3 పోస్టులు అనేది ఇంకా బహుశా ఇకపోవచ్చు. గ్రూప్ 4 అనేది పడుతుంది మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 పడుతుంది ఏపీపీఎస్సీ. కాబట్టి దేనికైనా సరే ఇంకా మనం ఒక 1 or 2 days ఉంటే మనకి అఫిషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. కాబట్టి సో విల్ అనౌన్స్ యూ షార్ట్లీ. ఈరోజు నేను ద ఆస్పిరెంట్స్ దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఐన్ కానిస్టేబుల్ అండ్ సచివాలయం గ్రూప్స్ వాళ్ళందరికీ నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఏంటంటే దాదాపు మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా జాబ్స్ మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు బ్యాంక్స్, రైల్వేస్, ఎస్ఎస్సి కలిపి ఒక సింగిల్ ఎగ్జామ్ ఈ ఇయర్ నుంచి కండక్ట్ చేస్తున్నారు మోడీ గవర్నమెంట్. దాన్ని ఎన్ఆర్ఏ అంటాం, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ. ఈ ఎన్ఆర్ఏ టెస్ట్ ప్రొఫార్మా ఎలా ఉంటుంది, చాలామంది 100 మార్కులకు ఉంటుంది అనేసి కూడా కొంతమంది కోచింగ్ సెంటర్స్ వాళ్ళు లేదంటే ఏదేదో వాళ్ళకి వచ్చింది అనౌన్స్ చేస్తున్నారు. బట్ ఇట్స్ అబ్సర్డ్ సెన్స్, అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు. సో యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ ఇయర్ మోడీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది 2021లో అక్టోబర్లో బాడీ అంటే లాస్ట్ ఇయర్ బాడీ ఫామ్ అయింది. మనకి దాదాపు 1,700 కోట్లు దానికి అలొకేట్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ నుంచి. సో ఈ ఇయర్ 2021 నుంచి మనకి సెప్టెంబర్ నుంచి ఎన్ఆర్ఏ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ. సో 10th క్లాస్ పైన, ఇంటర్మీడియట్ పైన, డిగ్రీ పైన మనకి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో ఆన్లైన్ ఎగ్జామ్ అది. క్వశ్చన్ ఆ సబ్జెక్ట్ ఎలా ఉంటాయి అనేది కూడా అట్మోస్ట్ ఇంకా మనకి బయట రిలీజ్ చేయలేదు అఫిషియల్గా. కానీ చాలామంది 100 మార్కులకు ఉంటుందనేసి రీజనింగ్ 25, క్వాంట్ 25, జనరల్ ఇంగ్లీష్ 25, జనరల్ మ్యాథ్స్ 25 అనేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకుంటున్నారు. బట్ ఇట్స్ నాట్ అఫీషియల్ గెజెట్ న్యూస్. ఆ ఎగ్జామ్ ప్యాటర్ను డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్ వే ఆఫ్ స్టైల్లో ఉంటుంది. మార్క్స్ కూడా లేదు అసలు. ఆ ఎగ్జామ్స్కి ఎన్ఆర్ఏకి అసలు మార్క్స్ లేదు. యాక్చువల్గా పర్సంటైల్ బేస్డ్ ఇస్తా అని చెప్పేసి
higher information ఇది. సో కాబట్టి ఐఎమ్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్ ఆస్పిరెంట్స్ ఫర్ దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సెంట్రల్ ఎగ్జామ్స్ లైక్ బ్యాంక్స్ అండ్ ఎస్ఎస్సి రైల్వేస్. సో మోడీ గారు అనౌన్స్ చేస్తారు స్టేట్ లెవెల్లో నేషనల్ వైడ్లో మనకి బ్యాంక్స్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, సిహెచ్ఎల్, సిజిఎల్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, మూడింటి కలిపి సింగిల్ ఎగ్జామ్ పెడుతున్నారు. దాన్ని ఎన్ఆర్ఏ అని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ ఎగ్జామ్ ప్రోఫార్మా మనకి పర్సంటైల్లో ఇస్తారు మార్క్స్. సో నాట్ ద మార్క్స్, పర్సంటేజ్ కాదు, పర్సంటైల్లో ఆ పర్సంటైల్ బేస్ చేసి స్కోరింగ్ ఇస్తారు. సో దట్ ఈస్ వాలిడ్ ఫర్ 3 years అని ఆల్రెడీ అనౌన్స్ చేసిన విషయం మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి మై డియర్ ఆస్పిరెంట్స్, దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఆల్ ద స్టేట్ లెవెల్, మన ఏపీ లెవెల్ ఎగ్జామ్, అట్లాగే మనకి తెలంగాణలో కూడా 50,000 పోస్టులు వాళ్ళు రెడీగా పెట్టుకున్నారు. బికాస్ ఆఫ్ ద పాండమిక్ దే హ్యావ్ పోస్ట్ పోన్ రైట్ నౌ. వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు 50,000 పోస్టులతో. ఎందుకంటే వాళ్ళు 2-3 years వాళ్ళకి అసలు నోటిఫికేషన్స్ లేదు తెలంగాణ వాళ్ళకి. సో మన ఏపీ వాళ్ళకైనా ఇప్పుడు లాస్ట్ బిఫోర్ ఇయర్ మనకి సచివాలయం పోస్టులు పడ్డాయి. లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు అనుకోండి, బట్ ఈ ఇయర్ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే 2 times 3 times పోస్ట్ పోన్ చేసాం. మనం లాస్ట్ ఇయర్ ఇవ్వాల్సింది చేయలేదు. January 5th అని చెప్పాము, మళ్ళీ ఉగాది అని చెప్పాము, మళ్ళీ ఇప్పుడు దీన్ని కూడా పోస్ట్ పోన్ చేస్తే ఇంకా మన మీద అన్ఎంప్లాయీస్కి మన మీద గవర్నమెంట్ పైన కొద్దిగా నెగిటివ్ ఫామ్ అవుతున్న ఉద్దేశంతో సీరియస్గా దాన్ని యుద్ధ ప్రాతిపదిక పైన అన్ని డిపార్ట్మెంట్స్ని కరోనా పాండమిక్ నాకు దాన్ని సాకుగా చూపించదండి. ప్లీజ్ కలెక్ట్ ఆల్ ద ఇండియన్స్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ త్రూ అవుట్ ఇన్ ఏపీ. మొత్తం మనకి దాదాపు 47 డిపార్ట్మెంట్స్ దాకా ఉన్నాయి. దాదాపు ఈరోజు మనకి మధ్యాహ్నము 18 డిపార్ట్మెంట్స్ వరకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ నుంచి 32 డిపార్ట్మెంట్స్ ఇంకా రావాల్సి ఉంది. అది ఆఫ్కోర్స్ ఈరోజు ఎట్లయినా సరే ఈ రోజు లోపల ఇమ్మని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేస్తారు అన్ని డిపార్ట్మెంట్స్కి. సో సిఎస్ గారు ఆదిత్యనాథ్ దాస్ ఆ పని మీదే ఉన్నారు. సో మనకు తెలిసే ఉంటుంది ఆ సిఎస్ గారు, ఈ ఆదిత్యనాథ్ దాస్, హీఈస్ అ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఫ్రమ్ తెలంగాణ. సో మనకి లాస్ట్ మంత్ నుంచి అంటే నీలం సాహ్ని తర్వాత తను తీసుకున్నారు. హీఈస్ డెడికేటెడ్ పర్సన్. అనుకుంది ఖచ్చితంగా సీరియస్గా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడము, దానికి సంబంధించిన మొత్తం ప్రొఫార్మా అంతా మొత్తం దాన్ని చేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి మై రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ ఇంకా మీ ఎడ్యుకేషన్ మీరు కంటిన్యూ చేయవచ్చు. క్యాలెండర్ వచ్చేస్తుంది, నెక్స్ట్ నోటిఫికేషన్స్ మనకు పడతాయి. దానికి తగ్గట్టు ఎగ్జామ్స్ ఎలా పెట్టాలనో, ఈ పాండమిక్ ఒకవేళ తగ్గిపోతుంది అనౌన్స్ చేస్తారు ఏ వ్యాకెన్సీస్ అనేది. సో అట్మోస్ట్ కాబట్టి మీరు ఇంకా ప్లీజ్ కీప్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆన్ ఎడ్యుకేషన్. ఇంకా నోటిఫికేషన్స్ గురించి ఇంక వాటి గురించి మీరు బాధపడదండి. నెక్స్ట్ ఏజ్, ఒకవేళ చాలామంది యూనిఫామ్ జాబ్స్కి 53 నోటిఫికేషన్ మనకి సెప్టెంబర్ వరకు పోవడం అవసరం లేదు. సెప్టెంబర్ వరకు మనకి 53 నోటిఫికేషన్ చెల్తుంది. కాబట్టి అందుకని ఇచ్చేస్తారు తొందరగా నోటిఫికేషన్స్ కూడా. ఒకవేళ నోటిఫికేషన్స్ కనుక లేట్ అయితే అప్పుడు మళ్ళీ ఇంకా లేట్ అవుతుంది మనకి. ఎందుకంటే 53 నోటిఫికేషన్ 2 years పెంచినారు మనకి ఏజ్ పోలీసు జాబ్స్కి. కాబట్టి 53 జీవో అనేది మనకి సెప్టెంబర్ వరకే ఎలిజిబుల్ అవుతుంది 2021కి. ఒకవేళ ఇప్పుడు ఏజ్ అయిపోయిన వాళ్ళు మా పరిస్థితి ఏంటి సార్ అని చెప్పి 2 years మాకు పడలేదు నోటిఫికేషన్స్ అన్న వాళ్ళు యూ కెన్ ట్వీట్ టు సీఎం. సో ఫర్ ద పాస్ట్ 2 years మేము ల్యాబ్స్ అయ్యాము, ఎడ్యుకేషన్స్ మాకు ఏజ్ బార్ అయిపోయింది అని మీరు ట్వీట్ చేసుకోవచ్చు. సో వాళ్ళు కన్సిడర్ చేసి చేయొచ్చు, లేదా డిపెండ్స్ అపాన్ ద క్యాబినెట్. వాళ్ళ ఈ లోపల వాళ్ళు క్యాబినెట్ మొత్తం ఫామ్ అవుతుంది, దాని తగ్గ డెసిషన్స్ కూడా తీసుకుంటారు. కాబట్టి నథింగ్ టు వరీ అబౌట్ యువర్ ఏజ్ అబౌట్ ఇట్ మేబీ. ఇంకా 2-3 రోజులు మనకి మొత్తం తెలిసిపోతుంది. కాబట్టి ఈ మంత్ ఎండింగ్ అంతా ఎట్టి పరిస్థితుల్లో మనకి క్యాలెండర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ జాబ్స్ అన్నీ మనకి రిలీజ్ చేస్తారు. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఇస్ ద గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ద ఆస్పిరెంట్స్ ఫ్రమ్ వెంకీస్ అకాడమీ. సీ ఆల్ ఆఫ్ యూ. ఐ విల్ షార్ట్లీ మీకు అప్డేట్లో మీకు అన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ మీకు సీ యూ.